టీ తాగన్నా United States is the Javan Shakti launching program, and first of all I would like to invite the director. ఎంత బాధపడతారు. బాధతో పాటు గర్వం కూడా ఉండదు మిత్రమా. నాకు తెలిసి మనిషి చచ్చాక కూడా తనతో పాటు వచ్చేవి రెండే, ఒకటి తను చేసిన మంచి, రెండు చెడు. మిత్రమా, మన మరణం 100 కోట్ల ప్రజల స్వేచ్ఛా జీవం. సైనికుడి వల్ల దేశం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా మిత్రమా. ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే దానికి కారణం సైనికుడు. ప్రతి ఇంట్లో ఆనందాల కోలాహలం కనిపిస్తుందంటే దానికి కారణం సైనికుడు. కంటికి రెప్ప కాపలా, దేశానికి సైనికుడు కాపలా. ఎందుకంటే సైనికుడైన వాడు ఉన్నాడు, కాపాడుతాడనే నమ్మకం. ఈ మూల గురించి ఇది వినియోగిస్తున్న కారణం మన జవాన్ల యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. ఈ మూవీలో దాదాపు నాతో పాటు చాలా మంది కష్టపడ్డారు నా ఫ్రెండ్స్. మీద వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మన కాలేజీలోనే ఉపాధ్యాయులు మరియు చైతన్య సార్ గారు వీళ్ళందరూ నాకు చాలా ఉపయోగపడ్డారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ జవాన్ అనే ఒక షార్ట్ ఫిలిం లాంచింగ్కి మనందరం ఇక్కడ అసెంబ్లీ రావడం చాలా సంతోషంగా ఉంది. జవాన్ల యొక్క గొప్పతనాన్ని ఈ షార్ట్ ఫిలిం ద్వారా మన శాంతి కాలేజ్ విద్యార్థులే ఈ షార్ట్ ఫిలింలు పూర్తిగా నిర్మించారు. శాంతి జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు మరియు ప్రజెంట్ ఇప్పుడున్న ప్రస్తుత విద్యార్థులు కలిసి దీన్ని నిర్మించారు. మన కంటికి రెప్ప రక్షణ ఇస్తుంది, అదేవిధంగా దేశానికి జవాన్ రక్షణ ఇస్తారు అనే థీమ్తో దీన్ని నిర్మించారు. అంటే మన జవాన్లు మన దేశం కోసం మన కోసం ఎంత త్యాగం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ అనేది ఈ చిన్న షార్ట్ ఫిలిం ద్వారా చూపించారు. అదేవిధంగా ఈ జవాన్ షార్ట్ ఫిలిం టీం ఇంతకుముందు ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక షార్ట్ ఫిలిం ఇంతకుముందే నిర్మించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత జీవితాలు ఎలా నాశనం అవుతున్నారు, ఎలా చెడిపోతున్నారు, ఎలా పక్కదారు పడుతున్నారు అనే విషయం మీద ఇంతకుముందు ఇదే టీం తీశారు. ఈ జవాన్ అనేది వాళ్ళది 2వ షార్ట్ ఫిలిం. సో చాలా చక్కగా తీశారు. దీంట్లో డైలాగ్స్ కానీ కెమెరా కానీ నెక్స్ట్ యాక్షన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ జవాన్ యాక్షన్ టీంకి శాంతి జూనియర్ కాలేజ్ విద్యార్థులు నిర్మించిన జవాన్ యాక్షన్ టీంకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వాస్తవంగా పూర్వ విద్యార్థులు శాంతి కాలేజ్ పూర్వ విద్యార్థులు ఇంతకుముందు ఒక ఆమైకంలో అని చెప్పి డ్రగ్స్ మీద ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. చాలా బాగుంది. మళ్ళీ దీని తర్వాత జవాన్ని మనకు భారతదేశ సరిహద్దుల్లో ఎండనక వాననక రేయనక పగలనక చలికి వర్షానికి తట్టుకుంటూ మనందరినీ భారతదేశాన్ని కాపాడే ఈ జవాన్ల మీద తీసినందుకు గంగారు డైరెక్టర్ నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం. శాంతి కాలేజ్ సీనియర్ విద్యార్థులు నిర్మింపజేసిన జవాన్ షార్ట్ ఫిలిం లాంచింగ్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు తమలో ఉన్న టాలెంట్ని నిజంగా ఈ విధంగా ప్రదర్శించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అలాంటిది వీళ్ళ షార్ట్ ఫిల్మ్ తీసి
ప్రజలకి విద్యార్థులకి ఒక మెసేజ్ పంపే విధంగా డ్రగ్స్ మీద కానివ్వండి, జవాన్స్ మీద కానివ్వండి, అంటే ఒక మంచి మెసేజ్ని అందించే విధంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ రూపొందించడము, వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడము, నిజంగా ఈ షార్ట్ ఫిల్మ్ చేసిన గణరాజు గారికి మరియు వారి సభ్యులందరికీ, నిర్మించిన వారి సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలుపుతూ ఈ జవాన్ షార్ట్ ఫిలిం ద్వారా పిల్లలందరికీ ఒక మెసేజ్, జవాన్స్ మనలో ఉన్న సైనికులు మనకెంత సేవ చేస్తుందో దీని వల్ల ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా చూసినట్టుగా ఉంది. ఇప్పుడు చూసినట్టయితే అంటే మనము ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణము మన దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్స్ కష్టపడము, అలాగే వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అక్కడ ఉండడము. దాని ద్వారానే మనం ఇప్పుడు స్వచ్ఛగా ఉన్నాం. కాబట్టి వారి సేవలను గుర్తించాలనే ఉద్దేశంతో జవాన్ ట్రోఫీలు తీయడం అనేది చాలా సంతోషము. అలాగే ఈ కాలేజ్ వాళ్ళు విద్యార్థులు కూడా జవాన్లు తీసి కాలేజ్లో లాంచింగ్ చేయడం అనేది, అలాగే పిల్లలందరికీ ఒక మెసేజ్ తీసుకువచ్చి వాళ్ళందరినీ ముందు దారికి తీసుకెళ్ళాలని, అలాగే ఇప్పుడు చదువుతున్న పిల్లల్లో కూడా ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, వాళ్ళ టాలెంట్ కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ముందుకెళ్ళాలని, అలాగే అంటే ఓన్లీ షార్ట్ ఫిలిమ్సే కాదు, మీలో ఉన్న టాలెంట్ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది, వాళ్ళ టాలెంట్ లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే కాలేజ్కి మరియు మీ టీచర్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలి. అలాగే మీ పేరెంట్స్ ఇక్కడికి పంపిస్తున్నారు అంటే వారి మా విద్యార్థులు చదివి ముందుకెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళు, కాబట్టి ప్రతి ఒక్కరు చదువులో మీరు ఉన్న టాలెంట్ లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ. వాస్తవంగా ఆనాడు ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే ఆ త్యాగ ఫలాలు ఇవాళ మనం పొందగలుగుతున్నామంటే ఒక విధంగా దేశ రక్షణ కొరకు ఇవాళ భద్రతా దళాలు ఏదైతే అహర్నిశలు పాల్పడుతున్నారో వారే మనకందరూ నిలుస్తున్నారని చెప్పని చెప్పడం తప్పదే చెప్పాలి. మరి అటువంటి వీర జవాన్ల జీవిత చరిత్రను మనం గమనిస్తే నూతనంగా మరి వివాహం చేసుకున్నప్పుడు ఒక జంట మన జీవిత ఏ విధమైనటువంటి ఒక అనుభూతులు అనుభవించబడ్డ ముందుగానే దేశ భద్రత కొరకు వారు విదేశీ శక్తులతో పోరాటం చేయటం, మరి అందులో అసలు పాయటం మనం గమనించడం చెప్పండి. వాస్తవంగా మన దేశ అంతర్గత శాంతి భద్రతలు మనం ఎంత ప్రధానంగా భావిస్తామో, దేశ అంతర్గత శాంతి భద్రతల కన్నా దేశ భద్రత విదేశాల నుండి మనకు కొంచెం ఉన్నటువంటి ఒక ముప్పును పసిగట్టి కాపాడడం ఒకటి ప్రధానం చెప్పని చెప్పక తప్పని చెప్పండి. ఇలా మనతో పాటుగా స్వతంత్రాన్ని పంచుకున్నట్టుగా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వాళ్ళు మన దేశ విచ్ఛిన్నత కొరకు ఏ విధంగా కుట్రలు పడుతున్నారో మనం ప్రసార మాధ్యమాల ద్వారా గమనిస్తున్నాం. వాళ్ళలో ఉండేటువంటి స్ఫూర్తిని నేను అభ్యర్థిస్తున్నాను. తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్ర నేతృత్వంలో సినిమా రంగానికి సంబంధించి ప్రొడక్షన్ సైడే కానీ, డైరెక్షన్ సైడే కానీ మీరు ఏ రంగంలో కూడా మనం వెనుకబడి లేము అని తెలియజెప్పే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పని నేను అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.